ఒరే ఒరే నీకోటి చూపిస్తాం, మేము చెప్పినట్టు చెయ్యి చాలు అంటే సరేలే అని అమాయకంగా నమ్మేసి ఆగమైపోయాడు. పాపం పిచ్చోడు నట్లుడు నడువర కొట్టుకున్నాడు. ఇక్కడి ముగ్గురు మహారాణులు పంతులు రావడం 10 నిమిషాలు లేట్ అయ్యిందో లేదో ఇక లేట్ ఎందుకు అని రీల్స్ మొదలెట్టారు. కరెక్ట్ గా అదే టైంలో మేడం ఎంట్రీ. ఉరగండి ఇంకా, అంత భయం ఉన్న వాళ్ళకి ఎందుకు? మీరు ఇప్పటి వరకు సీక్రెట్ గా స్లిప్పులు పెట్టడం ఎన్నో రకాలుగా చూసుంటారు గానీ, ఊరే నువ్వెక్కడ సైకో సంబడరా, నరాలు కట్టేయాలా చేసావు కదరా, అరికాలినేదో సీక్రెట్ పాకెట్ లా మార్చేసావు, ఎవడరా నువ్వరే, మామూలుడు కాదయ్యా. ఏం చేస్తాడు మరి, బ్రోకి ఎంత చదివినా ఎక్కట్లా, బుర్రలోకి అక్షరం పోవట్లా. ఇంకెలానూ పని అవదో, ఎలా అయితే లాభం లేదని ఈ ఐడియా వేసాడు, అదరగొట్టేశాడు. ఏంటంటే అక్షరాలు బుర్రలోకి ఎక్కట్లేదు, కడుపులోకి పంపేద్దామని బ్రెడ్ కి జామ్ అద్దుకుని తింటున్నట్టు పుస్తకాన్ని అద్దుకుని తింటున్నాడు మాస్. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇన్విజిలేటర్ ని పిచ్చోడిని చేసి భలే కాపీ కొట్టేస్తున్నామని. ఈడు మనల్ని పట్టుకోలేడురా అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారు, రచ్చ చేస్తున్నారు. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మాస్టర్ ఓర్ర మాస్ అని వీళ్ళ చీటింగ్ మొత్తాన్ని సీక్రెట్ గా కెమెరాలో రికార్డ్ చేశాడు, చేతులు ఎత్తేలా చేశాడు. పాపం అంత ఓవర్ యాక్షన్ చేసి సైలెంట్ అయిపోయారు. ఇంకేం చేస్తారు మరి సరదా తీరాక. ఈ పాప తెలివితేటలు చూడండి, వాడి ఒడిలిపోయిన పుస్తకాన్ని కొత్తగా మార్చేస్తుంది. అసలు ఆ తెలివి చూడండి, హెయిర్ స్ట్రైట్నర్ ని పేజ్ స్ట్రైట్నర్ గా మార్చేస్తుందంటే అసలు ఆ స్మార్ట్నెస్ కి మనం ఇవ్వాల్సిన వాల్యూ ఎంతండి. మేళంగానే క్లాస్ రూమ్ లో బెంచ్ని అన్నం పళ్ళని చేసేసారు పిల్లలు. ఏం చెప్తాం, చిచ్చి చిచ్చి ఏది అనిపిస్తే అది చేసేయడమే. ఇంకా మన ఫ్రెండ్స్ రూపంలోనే మన పక్కనే తిరుగుతుంటారు. పిల్ల కాపీ కొడుతుందని చెప్పింది, అయితే ఈ పిల్ల చూడండి కాపీ కొట్టడంలో లీనం అయిపోయింది. ఎంతలా అంటే పక్కన టీచర్ వచ్చి నుంచుంది కూడా పట్టించుకోవట్లే. ఇంకా పక్కన తీస్తుందేమో అని చేసేస్తుంది. పాపం అయిపోయింది ఇంకా నీ పని. సరితే క్లాస్ రూమ్ అంటే ఏంటి, బల్లలు పిల్లలు పంతుళ్ళు పాఠాలు. అయితే ఇక్కడ ఈ స్కూల్ ఏదో గానీ క్లాస్ రూమ్ కే క్యాంటీన్ తెచ్చేసింది. క్లాస్ రూమ్ లో సమోసాలు అమ్ముడేంద్ర నాయన. మాస్ అంటే మామూలు మాస్ కాదు, ఓర్రా మాసే. కాన్వకేషన్ నడుస్తుంది. వీళ్ళ ప్రకారం ఏదో పద్ధతిగా చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఈ చిన్నోడు చూడండి చిత్రంగా ఏం చేస్తాడు. మరి మూవీస్ లో రీల్స్ లో చూసి బాగా అలవాటైపోయినట్టుంది, నెత్తి మీద టోపీని గాల్లో గిరాడు కొట్టడం. పాపం పిచ్చోడైపోయాడు. ఇంకేం చేస్తాడు, సచ్చినట్టు కవర్ చేయక. ఏముందలేక ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఏదైనా ఉపయోగపడేదాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేసేది దేనికో చూస్తే ఎందుకురా మీరు ఎందుకు అంటారు. చూడండి ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ ని బురుడీ కొట్టించి కాపీ కొట్టడానికి వీళ్ళు చేసింది ప్రాక్టీస్. కాలేజ్ కి లేట్ గా వస్తే గేట్ క్లోజ్ చేస్తారని తెలిసి కూడా లేట్ గా వచ్చారు. మరి డ్యూటీ ప్రకారం వాచ్మెన్ గేట్ వేసాడు, అయితే వీళ్ళు ఆగుతారా? చూడండి ఏం చేశారు. వారమే దొంపల్లాగా ఎంతకు దిగించారా అనిపించేలా గేటు దూకి గగ్గోలు పెట్టించారు. ఏంటంటే ఇంకేం చెప్తాం, అలా ఉంది వారం. యాయి కళ్ళతో చదువుతుంటే అసలు ఏం ఎక్కట్లేదు కానీ బుర్రలో దూరే. అప్పో పిల్లోడు పుస్తకంలోది డైరెక్ట్ గా బుర్రలోకి ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నాడు చూడండి. అరే మొత్తం చాప్టర్ మొత్తాన్ని ఒకే పేపర్ లో ఎక్కించేసేడు, మామూలుడు కాదయ్యా. దీన్ని రాయడానికి పడిన కష్టంతో మొత్తం చదివేయచ్చు కదా. సోదరా ఏదేమైనా ఈడు మాత్రం ఆర్టిస్టే, లేకపోతే ఏంటి అది ఎలా సాధ్యం? అసలు చుట్టూ దూలగాళ్ళని పెట్టుకుని యారుంటది ప్రశాంతత, ఎందుకు ఉంటది ప్రశాంతత? పాపం ఆగి ఆమె అటెండెన్స్ చెప్పే టైంకి నోరు మూసేశాడు. ఏముంది ఇంకా ఆగం ఆబ్సెంట్ చేసేదేంలే. అలాంటి వాడిని వెనకాల పెట్టుకున్నందుకు అనుభవించాల్సిందే. నీ పేపర్ లోది నువ్వు ఆడవరా అంటే పక్కనోడి పేపర్ లోది పొల్లు పోకుండా ఎక్కిస్తున్నాడు. ఇందులో ఉన్న డెడికేషన్ చదవడంలో ఉండుంటే ఎంత కరం ఉండదుగా. ఇప్పటి వరకు కొంతమంది క్లాస్ రూమ్ ని ప్లే గ్రౌండ్ చేయడం చూసాం, డైనింగ్ హాల్ చేయడం చూసాం, ఇంకా రకరకాలుగా వాడడం చూసాం. అయితే ఇక్కడ వీళ్ళు క్లాస్ రూమ్ ని సరదాగా కిచెన్ లా మార్చేశారు. మరేం చేస్తారో చూద్దాం. అదునుగా ఆనియన్ కట్ చేశారు, అదే తీరులో ఓ నిమ్మకాయ కట్ చేశారు. మరి రెండింటితోనే ఏం చేస్తారో చూద్దాం. ఏంటి చిప్స్ ప్యాకెట్లు ఏంటి? వెయిట్ వీళ్ళు క్లాస్ రూమ్ ని చేసింది కిచెన్ లా కాదు, ఓ చాటు బండి చేసేసారు. అయ్యో సరిపోయారు. మనకు తెలిసిందే నలుగురు ఉన్న చోట నానా రకాలుగా ఉంటారు. మరి క్లాస్ లో 40 మంది ఉన్నప్పుడు తేటగాడు ఒక్కడైనా ఉంటాడుగా. అలాంటోడే మేడం ని ఓ ఆట ఆడిద్దాం అనుకున్నాడు అనమాట. ఏం అడిగాడు చూడండి. ఐ వాంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ మ్యామ్, ఇస్మే కౌన్ సా టెన్స్ హై? ఐ వాంట్ ఏ గర్ల్ ఫ్రెండ్, ఇదే టెన్స్ మేడం అని అడిగాడు కావాలని. అయితే మేడం మామూలు కాదు, ఆన్సర్ తో అదరగొట్టేశారు చూడండి. ఏ హై ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ విద్యార్థికి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్? బయోటిక్ కి ఏబయోటిక్ కి తేడా ఏంటంటే విద్యార్థి ఆన్సర్ కి బుర్ర మీద విగ్గుడి అవతల పడాల్సిందే. డిఫరెన్స్ ఏ అంట. పాపం ఆ టీచర్ కి అయితే మైండ్ పోయే ఉంటది. మీరు తెలివైన పిల్లల్ని చూసుంటారు, అతి తెలివైన పిల్లల్ని చూసుంటారు,
ఉంటారు. అయితే అతి తెలివైన వాళ్ళకంటే తెలివైన ఓ బిడ్డ జవాబు పత్రం చూస్తే బుర్రలో నరాలు నూనెలో జిలేబీలా జివ్వుమంటాయి. రైట్ 5 words you can spell. మీరు పలకగలిగే 5 పదాలు రాయండి అని. మరి జవాబు చూసేద్దామా? ఎర్రగా తీసేశాడు. అయితే ఆన్సర్ లో తప్పు లేదు, రాయడంలో గొప్ప ఉంది. పైన ఉన్న క్వశ్చన్ లోని 5 words కింద దింపేశాడు అంతే. సింపుల్, సూపర్ కిడ్ అంతే. ఆగండి, సీట్ లో టైట్ గా కూర్చోండి. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఓ బిడ్డ ఇచ్చిన జవాబుకైతే నిజంగానే దాని అర్థం తెలిసే అవకాశం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా చూడండి. ఆన్సర్ రివీల్. ఎవర్రా పంతులదే అనిపించాలా? వాట్ ఈస్ హార్ట్ అటాక్ అంటే ఈడు చూడండి రాశాడు. అటాక్ ఆన్ హార్ట్ అంట. ఆ డయాగ్రామ్ చూడండి, అసలు మొబ్బులు ఇడిపోవాల్సిందే. హార్ట్ మీద అటాక్ చేయడమే హార్ట్ అటాక్. సూపర్ రా, ఏ స్కూల్లో కనుక్కోండి, అసలు జాయిన్ చేయొద్దు అనుకుంటున్నారు కదా. సరే, ఇప్పటి వరకు అంతా పిచ్చెక్కించే పేపర్లో చూసాం. ఇప్పుడు ఈ బాబు బోర్డు మీద చేసే బేబత్సం చూద్దాం. ఈ బాబుకి క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఎంత అని. జనరల్ గా ఇన్ఫినిటీ అంటే లెక్కలేనంత, లెక్కించలేనంత దానికి ఏది యాడ్ చేసినా ఏమవుతుంది? మళ్ళీ లెక్కించలేనంతే అవుతుంది కదా. సో ఇన్ఫినిటీని ఇన్ఫినిటీతో యాడ్ చేస్తే మళ్ళీ ఇన్ఫినిటీ అవుద్ది. అయితే ఇక్కడ మనోడి తెలివితేటలు చూడండి. వాస్తవయ్యా, అంటే మనోడికి ఏం అర్థమైందంటే 8 ని తిరగేసి రాశారనుకుని 8 + 8 = 16 ని తిరగేసి రాశాడు. సూపర్ రా. క్లాస్ కి పోయి చదువుకోండమ్మా అని లక్షలు పోసి ల్యాప్టాప్ కొనిస్తే క్లాస్ అనకుండా పాప చేస్తున్న పని ఇది. సూపర్ అమ్మా, సూపర్. లెవెల్స్ దాటేయాలి గేమ్ లో. ఏ సిచ్యువేషన్ లో అయినా ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలని మనోడు డీప్ గా వెళ్ళిపోయి ఈ సిచ్యువేషన్ ఎంచుకున్నట్టున్నాడు. దౌర్భాగ్యం, చేసేదేం లేదు ఇంకా. ఇక్కడ వీళ్ళ లెక్క చూస్తే ఇదేం లెక్కరా బాబు అనే లెక్కన ఉంటది. చదువుతున్నారా యుద్ధం చేస్తున్నారా అన్నట్టు చూడండి. లిటరల్ గా యుద్ధం చేస్తున్నట్టే ఉంది నాకైతే. ఇక్కడ క్లాస్ అయిన సూట్ కేసులో మాస్ అయిన పని చూద్దరండి. అంటే పంపకపోతే ఎంతకని తెగిచ్చేస్తారా? సూట్ కేసులో దొరబడి దజ్జాగా పోదాం అనుకుంది పిల్ల మాత్రం. ఈ పాపకి ఏంటంటే క్లాస్ లో బోర్ కొడుతున్నట్టుంది. ఇంకా బోర్డమ్ ని చంపడానికి పక్కన పిల్లని ఎలా చంపేస్తుంది పాపం. ఆ పక్కన పాప ఏమో ఏం అనలేక ఇంకేం చేస్తుంది మరి. ఈ బుడ్డగాళ్ళు చూడండి, బోర్ కొట్టి బేబత్సం చేస్తున్నారు. ఈడి సీటు కింద ఆడి సీటు కింద ఈడు అడ్డుకట్ట కట్టినట్టు గులకరాళ్ళు పేర్చుతున్నారు. ఏందో చూసి ముందు పిల్లోడికి చిరాకు వచ్చేసినట్టుంది. ఇంకా మరి ఆగితేగా. అయ్యో పాపం, ఎగ్జామ్ కి పోతున్నోడి హాల్ టికెట్ ని అధ్వానం చేసేసింది. అది కిందకి రాదు, ఈ లోపలికి పంపరు. సరిపోయింది. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఆహాహా, టీచర్ లేనప్పుడు ఎగిరితే ఏమొస్తుంది మజా, ముందు పెట్టుకుని ఎగిరితే వస్తుంది అసలైన మజా. మేడం అటు తిరిగి పాఠాలు చెప్తుంటే వెనకాల వీళ్ళ ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేస్తున్నారు. మళ్ళీ అలా ఇలా కాదు, ఓ ప్యాటర్న్ లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మేడం తిరిగితే ఉంటది వీళ్ళకి అనుకుంటాం గానీ ఆమె తిరిగాక ఉంది అసలైన ట్విస్ట్. ఇదేంటిది, నవ్వుతారేంటి? క్లాస్ మొత్తం క్లాస్ అనకుండా ఎగురుతుంటే నవ్వుతారేంటి? సరిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళకి అది క్లాస్ రూమ్ కాదు, డాన్స్ ఫ్లోర్ అన్నట్టే. అస్సలు ఎవరు తగ్గట్లేదుగా, తగ్గాల్సిన అవసరమే లేదు అన్నట్టున్నారు అందరూ. DJ శ్రీను రామ్నగర్. ఈ మీమ్ చూడండి, చాలా మంది స్టూడెంట్స్ కి రిలేటబులే ఉంటది. సంవత్సరం మొత్తం చదవకుండా ఎగ్జామ్ ముందు రోజే కుస్తీ పడతారు చూడండి, వాళ్ళకిది. ఆ బుర్రలోకి కొత్త చాప్టర్ ఎక్కిస్తే ఇందాక చదివింది పోద్ది, అది చదివితే ఇది పోద్ది, ఇది చదివితే అది పోద్ది, మొత్తానికి తెల్లారిద్ది. ఇప్పుడు బుడ్డగాడి బేబత్సాన్ని చూద్దాం. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏంటంటే కెన్ యూ డ్రా ది షిప్. మరి అడిగారు కదా అని ఏదో ఒకటి గీయడం కాదు, ముఖం మీద కొట్టినట్టే రే బాసయ్య. అయితే ఒకటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇచ్చాడు. నిజంగా ఈ స్టూడెంట్ తెలివితేటలకి వీడిచ్చిన ఆన్సర్ కి పిచ్చెక్కిపోద్దంతే. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే మనోడు రాసిన ఆన్సర్ చూడండి. వెన్ an ant goes to another country it is called an import ant. ఈ ఇంపార్టెంట్ ని ఇంపోర్ట్ యాంట్ లా అర్థం చేసుకున్నాడు అయ్యా. సూపర్, స్కై లెవెల్ థింకింగ్. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.